దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ మీరు చూస్తే భక్త రామదాసు LIS న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ NS లెఫ్ట్ కెనాల్ టు ఇంటిగ్రేట్ న్యూ ఆయకట్ టేకన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ KRMB CWC అపెక్స్ కౌన్సిల్. అఫ్ కోర్స్ అదేమో ఓల్డ్ ఆయకట్టే. ఏమంటాడు? KRMB అనుమతి లేదు, CWC అనుమతి లేదు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేదు, ఎట్లా కడతారు? దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బనకచెర్లకు GRMB పర్మిషన్ ఉందా? CWC అనుమతులు ఉన్నాయా? అపెక్స్ కౌన్సిల్ అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు KRMB పర్మిషన్ లేదు, CWC పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు GRMB అనుమతి ఉందా? CWC అనుమతి ఉందా? అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్ ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఇవన్నీ ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 TMCలు సరిపోవని 25 TMCల నుంచి 40 TMCలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు? కల్వకుర్తికి 25 ఉండే, ఇప్పుడు 40 TMCలకు ఎట్లా పెంచుకుంటారు? ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్ ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటరెడ్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ అపెక్స్ కౌన్సిల్ టు ఇమీడియట్లీ ఇంటర్వేన్ ఇన్ ద మ్యాటర్ అండ్ అడ్వైజ్ ద CWC KRMB టు క్రిటికల్లీ ఎగ్జామిన్ ద ఇష్యూ అండ్ ఎన్ష్యూర్ ద స్టాట్యూటరీ the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యూటరీ అంటే ఏంటి? KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యూటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది? ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్ ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు RDS అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. RDS ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి RDS ప్రాజెక్టు 20,000-30,000 ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30,000-40,000 ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30,000-40,000 ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద KRMB CWC అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల
సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్, దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళకు, వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి మరకచెర్లకు. నెక్స్ట్, దిస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది ఇక్కడ ఏంటంటే